నెల్లూరు నగరం 11వ డివిజన్, ఎన్టీఆర్ నగర్ 4వ డివిజన్, జాకీర్ హుస్సేన్ నగర్లలో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్లను ఆదివారం సాయంత్రం మంత్రి నారాయణ ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకులు, ఇన్ఛార్జీలు, మహిళలు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలికారు. ప్లాంట్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ₹2 20 లీటర్ల మినరల్ వాటర్ అందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి దాతగా మంత్రిని మహిళలు అభివర్ణించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో ఈ సుజల సురక్ష తాగునీటి పథకాలు ఎందుకు నిలిచిపోయాయి, అందుకు గల కారణాలను వివరించారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంకు వస్తున్న ఆదరణ, చంద్రబాబు పాలనలో రాష్ట్రాభివృద్ధి వంటి అనేక విషయాలను వెల్లడించారు. తమది ప్రజా ప్రభుత్వమని, వైసీపీది రాక్షస పాలన అంటూ ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ అరుణ, డివిజన్ ప్రెసిడెంట్లు నాగేంద్ర, నారాయణరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి తిరుమల నాయుడు, టీడీపీ ముఖ్య నేతలు, అభిమానులు పాల్గొన్నారు. 11 మరియు 4 ఈ 2 డివిజన్లలో ఎన్టీఆర్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇప్పుడుది కాదు, 2014-19లోనే 6 లక్షల లీటర్లు ఎన్టీఆర్ సుజల వాటర్ని ఇవ్వాలని 3 మదర్ ప్లాంట్స్, ఒక 120 చిన్న ప్లాంట్లకు ప్లాన్ చేసి దాదాపు ₹2,75,00,000 కూడా ఖర్చు పెట్టాం. కానీ గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు దీన్ని ఆపేసింది. అంటే ఈ ₹2,75,00,000 ఏదైతే 2014-19లో ఖర్చు పెట్టామో అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సే. అంటే ₹2,75,00,000 వృధా అయిపోయింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే, ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ ఎన్టీఆర్ సుజల పథకం 6 లక్షల లీటర్లని యాక్చువల్గా టేకప్ చేసాం. ఆల్రెడీ 2 లక్షలు వాళ్ళు మదర్ ట్యాంక్స్ యాక్చువల్గా రెడీ చేసేసారు. ఇంకొక 1,00,000 కూడా త్వరలో చేయబోతున్నారు. నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు పెడుతున్నారు. ఈరోజు 4వ వార్డులు ఏదైతే పెట్టామో అలాంటి ప్లాంట్ 40. ఇవి పెట్టడం వల్ల దాదాపు 30,000 కుటుంబాలకి, 30,000 ఇళ్ళకి స్వచ్ఛమైన వాటరు కేవలం ₹2కే 20 లీటర్లు వస్తుంది. ₹2కి 20 లీటర్లు వచ్చే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే గత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసింది. డబ్బులు ఖర్చు పెడితే ఆ కొరవ ఖర్చు పెట్టుంటే అయిపోయేది. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా రాబోయే 2 మంత్స్లో నెల్లూరు సిటీలో ఫస్ట్ 60 ప్లాంట్లు పూర్తవుతాయి. అవి అయిన తర్వాత నెల్లూరు రూరల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు 11వ డివిజన్లోను 4వ డివిజన్లోను నేను వచ్చిన ప్రతి వారం వస్తున్నాను. ప్రతి వారం నా చేత 2-3 యాక్చువల్గా ఇవి ఓపెన్ చేయిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. దీనికి ఆదాని గ్రూప్ వాళ్ళు కూడా యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నారు. మున్సిపాలిటీ, ఆదాని గ్రూప్ 2 కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా హ్యాపీ. ఈరోజు అదేవిధంగా 47లో ఒక రోడ్డు, ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు శంకుస్థాపనకు పోతే దాదాపు 3-4 వేలు వచ్చేసారు. 3-4 వేలు అక్కడ వాళ్ళు వచ్చారు. నాకు అదే ఆశ్చర్యం. ఈరోజు ఇక్కడికి వాటర్ ట్యాంక్ వస్తే ఈరోజు అసలు గుక్క తిప్పుకునేంతమంది వచ్చారు. నిజంగా వాళ్ళ యొక్క అభిమానానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది దోమల్ని నగరం చేయడానికి 2014-19లో 550 కోట్లతో, సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో వాటర్ ప్లాంట్ 2, అవి 2 85% అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అక్కడ కూడా 900 కోట్లు ఖర్చు పెట్టాం 14-19లో. ఆ కొరవ ఖర్చు పెట్టేస్తుంటే 200 కోట్లు చక్కటి వాటర్ అందరికీ వచ్చిండేది. ప్రతి ఇంటి నుంచి వచ్చే వేస్ట్ అంతా అండర్గ్రౌండ్ వెళ్ళిపోయేది. 200 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన 900 కోట్లు వేస్ట్ అయిపోయింది. ఆ 900 కోట్లు ఎవరిది? ప్రజలు కట్టిన ట్యాక్సులు. కాబట్టి గత ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలా, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా, ప్రజల అవసరాలు ఏందని తెలీదు. ఎంతసేపటికి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామా, ఎవరిని తీసుకుపోయి జైలు వేస్తామా, ఎవరిని కొడతామనే తప్పితే అసలు ఆలోచన లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసేసింది. మీరు కట్టే ట్యాక్స్లన్నీ అప్పులు పోతున్నాయి తీర్చడానికి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ 1 ఇయర్లో వాటినన్నింటినీ ట్రాక్లో పెట్టారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అందుకనే గత 6 నెలల నుంచి రాష్ట్రంలోనూ నెల్లూరులోనూ వర్క్స్ టేకప్ చేసాం. దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తున్నాం. మరొక నెలలో అన్నీ అయిపోతాయి. 54 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నీ కూడా మోడర్నైజ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్స్, అంగన్వాడీ
ఎండ్ టు ఎండ్ రోడ్డు కూడా ఇవాళ యాక్చువల్గా ఒక 1,40,00,000 టెండర్ ఇచ్చారు. ప్రతి రోడ్డు బ్యాలెన్స్ ఒక అడుగు ఉంది. అది కూడా కంప్లీట్ చేసే స్వీపింగ్ కూడా మనుషులు కాకుండా మొత్తం నెల్లూరు టౌన్ అంతా మిషన్తో స్వీపింగ్ చేసేటట్టుగా ఏర్పాటు చేశాను. ఇవన్నీ కూడా చేయడానికి 1 year పడుతుంది. అందువల్ల నెల్లూరు ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, 14-19 లాగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఇవరకు అన్నీ అయిపోయినాయి. 5 సంవత్సరాల బ్రేక్తో అనేక వర్క్స్ ఆగిపోయినాయి. అయినప్పటికీ 4 సంవత్సరాలు ఏదైతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఈ 4 సంవత్సరాలు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా అటు సంక్షేమం కానీ అభివృద్ధి పథకాలన్నీ చేస్తామని తెలియజేస్తాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.